అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న మన మాజీ ఎమ్మెల్యే ఉల్లమేని వంశీ గారిని అనవసరంగా రాజకీయ కక్షతో ఎప్పుడో 2 సంవత్సరాల కిందట టీడీపీ మీద దాడి జరిగిందని అది అప్పుడే కేసులు పెట్టినారు, అది బెయిల్ తెచ్చుకున్నారు, అంతా వైసీపీలో అందరి మీద చేసినారు. ఈరోజు అదే పనికే లోకేష్ గారు దావోస్లో అన్నట్ల రెడ్ బుక్ పాలంగా రెడ్ బుక్ తెరవలేదన్నాడు. ఈరోజు మళ్ళా ఇప్పుడు రెడ్ బుక్ తెరుస్తున్నారు ఒకరిని. వీళ్ళు పరిపాలన చేసేకి వచ్చినది కాదు, కక్ష సాధిస్తూ వాళ్ళు ఎవరు రెడ్ బుక్ లో రాసుకున్నారో తప్పు లేకుండా తప్పు చేసినట్ల నిర్ధారించి అనవసరమైన ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి ఈరోజు మా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి ప్రతి ఒక్కరిని పెద్ద రాజ్యాంగమే ఆడుంది. మన ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగమే, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఆ రోజు చెప్పి ఏం మాట చెప్పినారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు, రెడ్ బుక్ లో ఎవరిని రాసుకున్నారు, ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే చేస్తున్నారు కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.